జగిత్యాల జిల్లా మేటుపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ దమ్ముంటే రాజీనామా చేయి, మీనా సుఖేందర్ గౌడ్ నీ దొంగ నాటకాలు మానుకో అని వారు విమర్శించారు. అరవింద్ అన్న మీద విమర్శించే స్థాయి నీది కాదు. తనను అనే పెద్దోడివి అవుతావు అనుకుంటే భూస్థాపితమవుతావు. బీజేపీ కౌన్సిలర్ గా రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి చూపించు. కాంగ్రెస్ నుండి లేదా ఇండిపెండెంట్ గాను గెలిచి చూపించు. అప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు మెచ్చుకుంటారు. ఎంపీ అరవింద్ పై కౌన్సిలర్ మీనా సుఖేందర్ గౌడ్ చేసిన ఆరోపణలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుగుణంగా పనిచేస్తున్న మీ కుటుంబం అని చెప్తున్నావు. మీ నాన్న నుండి చేసినాను అని చెప్పినావు. కానీ కాంగ్రెస్ కి అమ్ముడుపోయి కోవట్టుగా మారినావు నువ్వు కాదా? నీ స్థాయి ఏముందని మాట్లాడుతున్నావు? కోరుట్ల నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల అనేక మంది జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు. ఎంపీ అరవింద్ ని విమర్శించడం సరికాదు. మున్సిపల్ చైర్మన్ పదవి రాలేదని పార్టీకి ద్రోహం చేసింది నువ్వు కాదా? కాంగ్రెస్ కి ఎంతకు అమ్ముడు పోయినావు నువ్వు? ఒకవేళ అమ్ముడు పోకపోతే కాశీబాగ్ టెంపుల్ కి రా, ప్రమాణం చేయి. నువ్వు డబ్బులు తీసుకున్నది వాస్తవమా కాదా? మేము బీజేపీ కార్యకర్తలు అందరం వస్తాం, దేనికైనా రెడీనా నువ్వు బాబాయ్? చేస్తే మీరు గెలిచారు అనేది మాకు కూడా తెలుసు. మీరు ఆ రోజుల్లో అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి అక్కడ ఉన్న డమ్మి క్యాండిడేట్ పెట్టుకోనో లేదో వాళ్ళతో కుమ్మక్కాయో 4 సార్లు గెలిచారు. అదే ఉద్దేశంతో ఇప్పుడు మీరు చైర్మన్ పదవి కావాలని చెప్పేసి మీకు టికెట్ ఇవ్వలేరని చెప్తున్నారు. చైర్మన్ పదవి మీకు కాకపోతే మన వాళ్ళు ఇంకా 9 మంది ఉన్నారు, వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే కదా. ఎవరైతే మీకు కావాలనిపిస్తే ఇది వదిలిపెట్టి ఇంకా వేరే టికెట్ ఏదైనా తీసుకున్నా అయిపోతుండే కదా. దీనికోసం మీరు పార్టీ చేంజ్ అయ్యి పార్టీ ఫిరాయింపులు చేసి అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు జితేందర్ రెడ్డి మరియు మధుసూదన్ గౌడ్ అని చెప్పేసి వాళ్ళ స్థాయి మీది కాదు. వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. మీరు మీ వ్యక్తిత్వాన్ని నమ్ముకున్న వాళ్ళు, మీరు వాళ్ళతో పోల్చుకోవడం మీరు కరెక్ట్ కాదు. దీన్ని మీరు గుర్తించాలి. ఇంకోటి, మీరు అరవింద్ అన్నను పోటీ చేయమని ఇక్కడ అని చెప్పేసి అంటే మీరు ఎంపీగా పోటీ చేయగలుగుతారా? మీరు ఎవరిని చూసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ వెనుక చూసుకొని మీరు ఆ బలాన్ని చూసుకొని మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆ పార్టీలో అయినా చేరకపోతే మీరు ఈ రకంగా మాట్లాడేవారు కాదు. ఒక్కటి గుర్తుంచుకోండి, కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పటి వరకు మంత్రి పదవి చేసినటువంటి జీవన్ రెడ్డి గారిని పక్కకు పెట్టినట్టు చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీ స్థాయి అయిపోతుందో గుర్తుంచుకోండి. కాబట్టి మీరు వెనుకాల ఉన్న వాళ్ళ బలాన్ని చూసుకొని ధైర్యంతో మాట్లాడుతున్నారు. అట్లాంటిది కరెక్ట్ కాదు. మీరు కూడా సిద్ధాంతాల కోసం కట్టుబడి ఉన్నామనుకుంటున్నారు. అట్లాంటి సిద్ధాంతాలు అమ్ముకున్న క్యారెక్టర్ మీది. అట్లాంటి వాళ్ళతో పోల్చుకొని మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని మరియు నాయకుల్ని విమర్శించి మాట్లాడడం సరికాదని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న మిట్పల్లిలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో మన ఇక్కడ భారతీయ జనతా పార్టీకి దాదాపు చాలా మంది కౌన్సిలర్లను గెలిపించినటువంటి ఘనత మన మిట్పల్లి ప్రజలది. అందులో మన 18వ వార్డు కౌన్సిలరు సుఖేందర్ గౌడ్ గారు నాకు కౌన్సిలరు పదవి కావాలన్నని, నేను కౌన్సిలరు మున్సిపల్ కావాలని నేను అవుతున్నానని వాళ్ళ వార్డు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తూ తను గెలవడం జరిగింది. అదే కాకుండా నేను చైర్మన్ కావాలి, నేను చైర్మన్ అవుతున్నాను మీరు అనుకున్నప్పుడు మీకు పార్టీ అధిష్టానం మిమ్మల్ని నిర్ణయించిందా చైర్మన్ పర్సన్గా? అది కానప్పుడు మన కుటుంబ సభ్యులలో భారతీయ జనతా పార్టీలో 10 మంది మీ కౌన్సిలర్స్ గెలవడం జరిగింది. దాంట్లో అన్ని వర్గాల వారిగా ఒకరిని పార్టీ నిర్ణయించడం జరిగింది. దాంట్లో వారికే మా మద్దతు, చైర్మన్ వైస్ చైర్మన్ 9 మంది కౌన్సిలర్లను వారికే మద్దతు ఇస్తామని వీడియో కాల్ చేసి మాట్లాడి వాళ్ళను మూర్ఖులను చేసి మీరు క్రాస్ ఓటేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఇక్కడ చైర్మన్ లేకుండా వేసింది మీరు. అదొకటి గుర్తుపెట్టుకోకుండా అరవింద్ అన్న సంఘ జూత అనే స్థాయి మీది కాదు. మీరు అంటున్నారు 20 సంవత్సరాల నుంచి నేను పార్టీ జెండా మోస్తున్నా, పార్టీ జెండా కింద నేను ఉన్నా అని మీరు అంటున్నారు. అది తప్పు. మిమ్మల్ని పార్టీ మోస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. అరవింద్ అన్న నచ్చిన తర్వాత పార్టీ పెరిగింది అనేది ప్రజలకు తెలుసు, మీ ఆత్మకు తెలిసి ఉండాలి అది ఎంతవరకు వాస్తవం అనేది. తను వచ్చిన తర్వాత పార్టీ ఎంత పెరిగింది, ప్రజలు ఎవరి అండ చూసుకొని భారతీయ జనతా పార్టీ వైపు నడుస్తున్నారు, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి.
కాబట్టి మీరు అరవింద్ అన్నని విమర్శించే స్థాయి మీది కాదు అని మేము ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని కోరడం అవుతుంది. ఇప్పుడే కాదు, ఇక మీద ఎప్పుడు ఎవరైనా సరే అరవింద్ అన్నని విమర్శిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము ఊరుకోము. అదే కాకుండా మళ్ళీ దాదాపు మీరు అంటున్నారు 20 సంవత్సరాలు నా మీద మీకేం కోపము అంటున్నారు. మీరు కరెక్ట్ ఉన్నట్టయితే పార్టీ మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని చైర్మన్గా వేసేది. మీ దగ్గర ఏం అవకతవకలు ఉన్నాయో మీరు ఫస్ట్ చూసుకోవాలి. అదే కాకుండా అంటున్నారు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఉసురు అరవింద్ అన్న మీకు తగులుతుంది అంటున్నారు. అది కాదు, ఆ ఒక్క ఆడబిడ్డ ఉసురు కాదు, ఇప్పుడు 9 మంది ఆడబిడ్డల ఉసురు ఫస్ట్ నీకు తగులుతుంది. అదే కాదు, మన కొరుట్ల నియోజకవర్గంలో ఉన్న 9,000 మంది ఆడబిడ్డల ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది. 20 ఏండ్ల నుంచి ఎంతో జెండాను మోస్తూ ఎప్పటికైనా కాషాయ జెండా ఎగరాలని ప్రజలు ఎంతో ఎదురు చూసేదాన్ని మీరు సర్వనాశనం చేసింది మీరు మాట్లాడుతున్నారా? ఇంకొకసారి మళ్ళీ అరవింద్ అన్నని విమర్శిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఖబర్దార్, మేం చెప్తున్నాం ఇప్పుడు. మీరు ఎట్లా అడ్డుకుంటారో యుద్ధం, ఎట్లా టికెట్ రాకుంటారో యుద్ధం. ఒక్క అవినీతి లేని మీ మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క అరవింద్ అన్న ఒక్కడే. అయిన వల్లే సాధ్యం. మీలాగా తనకు రాదు కాబట్టి మీలాంటి వాళ్ళు విమర్శిస్తున్నారు. భారత్ మాతాకి జై. నేడు గతంలో మున్సిపల్ ఎలక్షన్లలో మన భారతీయ జనతా పార్టీకి మెట్పల్లి ప్రజలు పట్టం కట్టి 10 మంది మున్సిపల్ కౌన్సిలర్గా గెలిపించారు. కాషాయ జెండా మున్సిపల్ పైన కాషాయ జెండా ఎగరవేయడానికి మన బీజేపీ కార్యకర్తల కష్టం, అరవింద్ అన్న కృషి, టికెట్లు ఇచ్చే పద్ధతి ఇవన్నీ చూసి ఇలా కాషాయ జెండా ఈసారి ఎగురుతుంది అనే క్రమంలో 10 మంది కౌన్సిలర్గా గెలిపించి కాషాయ జెండా ఎగురుతుందన్న క్రమంలో సుఖేందర్ గౌడ్ ఆయన భార్య చేసిన క్రాస్ ఓటింగ్ వల్ల ఇవాళ కాషాయ జెండా కింద పడిపోయింది. ఇవాళ ఎవరి కారణం బాబాయ్? ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కురుట్ల యొక్క పట్టుకొమ్మ మున్సిపల్ మెట్పల్లి, అలాంటి మున్సిపల్ చైర్మన్ ఇవాళ మాకు అవుతుందని ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్క పౌరుడు కోరుకునేది ఇవాళ మున్సిపల్ జెండా ఎగురుతుందని. అలాంటి దాన్ని మీరు మోసం చేసి మీ అంతర్గత విభేదాలతోటి ఇవాళ కార్యకర్తల మనోభావాలను పూర్తిగా దెబ్బతీసిండ్రు. ఈ ఉసురు 100% మీకు జరుగుతుంది. ఒకటి ఖచ్చితంగా మీరు అరవింద్ అన్నను విమర్శిస్తున్నారు. అరవింద్ అన్న లాగా మీరు ఉన్నారా? అరవింద్ అన్న ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ గా ఉండడం వల్ల ఇవాళ 3-4 కాన్స్టిట్యూన్సీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగిందంటే కేవలం అరవింద్ అన్న నాయకత్వం ఉంది. అరవింద్ అన్న నాయకత్వం అంటే నీతికి నిజాయితీకి పట్టం కట్టినటువంటి అరవింద్ అన్న నాయకత్వాన్ని ఇలా ప్రజలందరూ గౌరవిస్తున్నారు. అలాంటిది మీరు ఇలా మీకున్న మనస్పర్ధ విభేదాలు ఏదో ఇలా మీరు మీకోసం కాదు, ఇలా పార్టీ మీద, బీజేపీ పార్టీ మీద, ఇలా బీజేపీని నమ్ముకొని బతికే మాలాంటి కార్యకర్తలు రేపు జరిగే పరిషత్ ఎన్నికల్లో ఇలాంటి ఎన్నికల్లో ప్రభావం చూపే ఆలోచన ఉంది. జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అడ్డమైన మాటలు మాట్లాడి క్రాస్ ఓటింగ్ వేసి నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బాబాయ్, నువ్వు ఇన్ని నిజాయితీ మాటలు చెప్తున్నావు. ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ అని చెప్తున్నావు. ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పిందా బాబాయ్? తప్పు కదా? నువ్వు ఓటేసి నన్ను ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ అంటే మీ ఫాదర్ పేరు చెప్పుకొని నువ్వు పార్టీలో తిరిగినావు. అదే ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ చెప్పి ఇప్పుడు నువ్వు క్రాస్ ఓట్ వేసి అమ్ముడు అయింది. నిజం కదా? గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014లో కోఆప్షన్ తీసుకున్నారు. అప్పుడు కూడా అమ్ముడు అయింది. నిజం కదా? ఇప్పుడు ప్రజలంతా చర్చించుకుంటున్నారు కదా డబ్బులకు అమ్ముడు అయిందని. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అరవింద్ అన్న మీద మాట్లాడుతున్నావు కదా, నీ స్థాయి అరవింద్ అన్న మీద మాట్లాడేది కాదు బాబాయ్. నువ్వు దమ్ముంటే రాజీనామా చేయు, సాధారణ కార్యకర్తలు పెట్టి నీ మీద గెలిపించి చూపిస్తాం. బీజేపీ అంటే ఏందో, బీజేపీ సత్తా ఏందో నీ మీద సాధారణ కార్యకర్తలు పెట్టి గెలిపించి చూపిస్తాము, రాజీనామా చేయి. ఇన్ని మాట్లాడుతున్నావు కదా బాబాయ్, నీ దేశం ధర్మం అని. ఆ సిద్ధాంతం మేము మా కష్టం ఏందో నువ్వు ఒక్క ఓటుతోటి మా కష్టాన్ని నమ్ముకున్నావు. ప్రజలు విశ్వసించి 10 సీట్లు ఇస్తే నువ్వు చేసిన తప్పుతోటి 9 మంది కౌన్సిలర్లే కాక నియోజకవర్గం మొత్తం బాధపడుతుంది, రాష్ట్రం మొత్తం బాధపడుతుంది నువ్వు చేసిన తప్పుతోటి. మళ్ళీ ఇంకా ఉల్టా నువ్వు తప్పు చేసింది కాక మా అరవింద్ అన్న తిడతావు. నువ్వు
ఆలోచించాలి కదా. నువ్వు మాట్లాడు, డబ్బులకు అమ్ముడు పోతావు, ఉల్టిగా మమ్మల్ని తిడతావా? నీకు అన్యాయం జరిగిందని నువ్వు ఏదైనా కానీ తడి బట్టలతోటి రా కాశీబాగ్ హనుమాన్కు. నువ్వు పోదాం, మేము వస్తాం. తప్పు చేస్తే నువ్వు, తప్పు చేస్తే మేము, ఇద్దరం మేము సిద్ధం ఉన్నాం. నువ్వు రా కాశీబాగ్ హనుమాన్కు, పచ్చి బట్టలతోటి పోదాం. అసలు ఈ సుఖేందర్ గౌడ్ అనే క్యాండిడేట్ చేయబట్టి కనీసం ఆ జై శ్రీరామ్ అనే పదానికి అర్థమై ఓడిపోయినాం. వాస్తవంగా ఆయన ఒక మహిషాసురుని కంటే హీనంగా ఆయన ప్రవర్తించింది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, రాముడు మంచిగా ఉంటే రాజ్యం మంచిగా ఉంటుంది అన్నట్టు ఆ ఒక్క రాక్షసుడు కలిసి ఈ రాజ్యాన్ని నాశనం చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మెట్పల్లిలో 10 మంది కౌన్సిలర్ గెలిచిరో వాళ్ళ ఆత్మాభిమానమే కాదు, పూర్తి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ కాళ్ళగాల తాకట్టు పెట్టిన వ్యక్తి సుఖేందర్ గౌడ్ గారు. మీరు మీ చరిత్ర చెప్తే అది ఇప్పుడు ఒడిదే చరిత్ర కాదు. కాబట్టి మీరు ధర్మపురి అరవింద్ అన్న గారిని విమర్శించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాతనే ఈ కోట్లకు కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఒక ఊపు వచ్చింది. మీరు ఆయనను పట్టుకొని మీ కౌన్సిలర్ స్థాయి కూడా కాదు, మీరు కౌన్సిలర్ తక్కువ, వార్డు మెంబర్కి ఎక్కువ, మా పల్లెటూరులో అంటే మా భాష. మీరు అంత హీనమైన చరిత్రను మీరు మనసు ఉంచుకున్నా కానీ కూడా పెద్ద మనసు చేసుకుని అరవింద్ అన్న మీకు ప్రతిసారి 2 సార్లు 2 టికెట్లు ఇస్తుండే. కానీ నువ్వు చేసే పనికి అరవింద్ అన్న ఆల్రెడీ ఆయన ఫస్టే తెలుసు ఎవరైందనేది. ఒక్కటే సీట్ ఇచ్చింది. అయినా కానీ కూడా మిమ్మల్ని గెలిపించుకుంటానికి మా బీజేపీ కార్యకర్తలు మేము పల్లెటూరుల నుంచి కూడా వచ్చి ఇక్కడ చాలా కష్టపడ్డాం మీ గురించి. మీరు ఆ కష్టాన్ని ఒక్కటే సెకండ్ల చేతులే బట్టి ఆ కష్టాన్ని భూమిపాలు చేసిరు. ఈ ఉసురు ఖచ్చితంగా మీకు జరుగుతుంది.